దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరొక పర్యాయం ఈ రీతిగా దేవుని యొక్క వాక్యమును మరి యూట్యూబ్ ద్వారా వినడానికి ప్రభు మనకు సహాయం చేశారు. ప్రార్థన చేసుకొని ఇది నా సందేశములో మనం ముందుకు వెళదాం. ప్రార్థన. తల్లోంచి కళ్ళు మూసుకుంటే ప్రార్థన. దయానిధి, మరొకసారి మీ పాద సంధికి వచ్చి ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. గడిచిన కాలమంతా మీ హస్తాల్లో మమ్మల్ని భద్రపరిచి మా జీవితాల్లో నూతన రోజులు నాయన, నూతన మాసములను మీరు ఇస్తూ నడిపిస్తున్నారు. అందుకే వందనాలు, స్తోత్రాలు. ప్రత్యేకంగా ఈ దిన బైబిల్ స్టడీలో మీ సహాయం కొరకు వేడుకుంటూ ఉన్నాం. నీ మాటలు శక్తి గలవి, నీ మాటలు జీవింపచేసేవి. అట్టి మాటలు నాయన ఈ దినం మాకు అనుగ్రహించండి. మీ ప్రజలను, మీరు ఏర్పరచుకున్నటువంటి మీ బిడ్డలను మీరు బలపరిచి వారి జీవితాలలో ఆయా పరిస్థితుల్లో ఏ రీతిగా మీ సన్నిధిలో ముందుకి నడవాలో నాయన బిడ్డలను బలపరచండి. తద్వారా మీ దీవెన ఆశీర్వాదం వారి జీవితాల్లో కలిగి చేయమని, వింటున్న ప్రతి ఒక్కరి కుటుంబాలను మీరు గొప్పగా ఆశీర్వదించమని, దేవుని సన్నిధిలో స్థిరపడి నీ రాక కొరకు ఆయుధపడటానికి సహాయం చేయమని కృపాహస్తాలకు అప్పగించుకుంటూ యేసు దివ్యనామమును అడిగి ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. మంచిది. యూట్యూబ్ ద్వారా వర్తమానం వింటున్న దేవుని యొక్క బిడ్డలందరికీ ప్రభునామంలో చిన్న విన్నపాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ప్రస్తుతం దేవుని యొక్క ఆలయంలో ఆరాధన చేసుకోవటానికి వీలైనటువంటి పరిస్థితుల్లో యూట్యూబ్ ద్వారా దేవుని వాక్యం వింటాను ప్రభు మనకు సహాయం చేశారు. మంగళవారం రాత్రి 8 గంటలకు, అలానే శుక్రవారం రాత్రి 8 గంటలకు, ఆదివారం ఉదయం 11 గంటలకు వర్తమానాలు ప్రసారం చేయబడుతూ ఉన్నాయి. కనుక ఆయా కార్యక్రమాలు ఎప్పుడైతే ప్రసారం చేయబడుతున్నాయో ఆ నోటిఫికేషన్ మరి మన ఫోన్స్లో మనకు తెలియపరచబడాలి అని అంటే దయతో మీరు తప్పకుండా ఈ కార్యక్రమంను, ఈ వీడియో చూస్తున్న మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే తద్వారా మరి దేవుని యొక్క వాక్య సందేశాలు కూర్చిన నోటిఫికేషన్ మీరు మరి చూడటానికి, తద్వారా సందేశములను మీరు వినడానికి దోహదపడుతుంది అన్న విషయాన్ని తెలియపరుస్తూ దేవుని యొక్క లేఖన భాగంలోనికి మనము వెళదాము. దయతో ఎవరైతే ఈ కార్యక్రమాలు చూస్తున్నారో మీరు దయతో సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతో సందేశాలు మీరు ఫాలో అవటానికి అవకాశం ఉంటుందని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. దీవెనకరంగా సందేశాలు మీ జీవితాల్లో ఉన్నవని అనిపించినప్పుడు దయతో మీ తోటి వారికి కూడా ఈ సందేశాలను పరిచయం చేసి వారి జీవితాల్లో కూడా దేవుడు దీవెన ఆశీర్వాదం మేలు కలుగు చేయనట్లుగా మీ వంతు ప్రోత్సాహం మరి మీ తోటి వారికి కూడా ఇవ్వాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం. ఇదన మన ధ్యానం కొరకై ఆదికాండము 15వ అధ్యాయము 1వ వాక్యమును జ్ఞాపకం చేసుకుందాం. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యం అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా, భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను.
ఈ లేఖనమును మనం ధ్యానం చేయటానికి ముందు మరొక విషయం మీద మనం దృష్టి పెట్టవలసిన వారమై ఉన్నాము. అదేమిటనగా ఆదికాండం 12వ అధ్యాయములో దేవుడు అబ్రహామునకు ఇచ్చినటువంటి దర్శనం. అబ్రహామునకు దేవుడు దర్శనం ఇచ్చారు. ఆ ఇచ్చిన దర్శనమును దేవుడు అబ్రహాము జీవితములో నెరవేర్చారు. ఈరోజు మన అంశము దేవుని దర్శనము యొక్క నెరవేర్పు. దేవుని వాక్యం మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు. మొదట ఆయన ఏమై ఉన్నారో మనం అర్థం చేసుకోవాలి. మనం ఆరాధించే దేవుడు నమ్మదగిన వాడు. లేఖనాల్లో మనం చూసినప్పుడు ఆకాశము గతించును, భూమి గతించును, గాని దేవుని మాటలు గతించవు అని చెప్పి అన్నాడు. అందుకే అంటున్నాను, దేవుడు నమ్మదగిన వాడు. అబ్రహామునకు దేవుడు దర్శనం ఇచ్చాడు. 12వ అధ్యాయం మొదటి 3 వచనాలు మనం చూస్తున్నప్పుడు ఆదికాండంలో, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడినని అబ్రాహామునకు దేవుడు ఒక చక్కని వాగ్దానం, అదే సమయంలో ఒక దేవోక్తి, విజన్, దర్శనం దేవుడిచ్చాడు. లేఖనాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవుడిచ్చిన దర్శనం అబ్రహాము జీవితంలో నెరవేరింది. దానికి ఆయన ఏం చేశాడు? ఆ దర్శనం నెరవేరాలి అంటే, దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు, అది నెరవేరాలి అంటే ఆయన ఏం చేశాడు? ఈరోజు ఈ వాక్య భాగం వింటున్న మనం ఏం చేయాలి? అబ్రహాం జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండం 15వ అధ్యాయం మరొక పర్యాయం 1వ వచనమును మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామ భయపడకుము, నేను నీ కేడెము, నీ బహుమానం అత్యధికమగునని చెప్పాను. 2 విషయాలు ఇక్కడ ఉన్నాయి. అబ్రాహాముతో దేవుడు చెప్తున్నటువంటి లేఖనాలు మనం చూసినప్పుడు 2 విషయాలు. ఒకటి దర్శనము, రెండవది బహుమానము. మరలా చెప్తున్నాను, దర్శనము, బహుమతి. 1వ వాక్యం ఆదికాండం 15లో అబ్రామునకు దర్శనమందు వచ్చి, ఒకటి దర్శనము, రెండవది నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. ఒక వచనంలో 2 సంగతులు ఉన్నాయి. ఒకటి దర్శనం, రెండవది బహుమతి, దేవుడిచ్చే బహుమతి.
లేఖనాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఈ చదువుబడిన లేఖన భాగంలో 4 విషయాలు అబ్రహాము యొక్క జీవితంలో దేవుడిచ్చిన దర్శనం నెరవేరటానికి దోహదపడిన అనే విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. దేవునికి వాక్యం మనం చూస్తూ ఉన్నప్పుడు 15 వచనం మనం మొదటి భాగం చూస్తుంటే, ఇవి జరిగిన తరువాత ఏవి జరిగిన తరువాత అనేది ప్రాముఖ్యమైన విషయం. 15వ అధ్యాయం దేంతో ప్రారంభం అవుతా ఉందంటే, ఇవి జరిగిన తరువాత. మరొక పర్యాయం జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడిచ్చిన దర్శనం అబ్రహాము జీవితంలో నెరవేరటానికి మనం గమనించదగిన 4 విషయాలు ఈరోజు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకే అంటున్నాను, ఇవి జరిగిన తరువాత. ఆదికాండం 15:1 ప్రారంభం. ఇవి జరిగిన తరువాత అంటాడు వాక్యములో. ఏమి జరిగిన తరువాత? అబ్రహాం జీవితంలో ఏం జరిగింది? ఇవి జరిగిన తరువాత అని 15వ అధ్యాయంలో అంటున్నాడంటే, 12వ అధ్యాయంలో దర్శనం ఇచ్చాడు. 15వ అధ్యాయం 1వ వచనం దగ్గరికి వచ్చే వరకు ఇవి జరిగిన తరువాత. ఈ మధ్యలో ఏం జరిగింది అవి జ్ఞాపకం చేసుకోబోతున్నాం మనం. 12లో దర్శనం, 15:1 వచనంకి వచ్చే వరకు అంటాడు ఇవి జరిగిన తరువాత. ఈ 12, 13, 14లో ఏం జరిగిందో అని మనం చూస్తూ ఉంటే, 75 సంవత్సరాలప్పుడు దేవుడు ఆయనతో వాగ్దానం చేశాడు. ఆ రీతిగా తన దేశాన్ని వదిలిపెట్టాడు. వదిలిపెట్టి ముందుకు వస్తూ ఉండగా నేను చూపించే దేశానికి వెళ్ళని ఏదైతే ప్రభు చెప్పారో ఆ ప్రయాణాన్ని ప్రారంభించి ముందుకెళ్తూ ఉండగా ఏం జరిగింది అని అంటే, అబ్రహాము జీవితంలో ఒక కరువు వచ్చింది. అబ్రహాం జీవితంలో ఒక కరువు వచ్చింది. తద్వారా ఏమయ్యాడంటే, ఈజిప్ట్కి వెళ్ళినట్లుగా దేవుని వాక్యంలో బట్టి మనం చూస్తూ ఉన్నాం. ఇవి జరిగిన తరువాత ఏమి జరిగినాయో చెప్తా ఉన్నాను. ఫస్ట్, దేవుడే ఇచ్చిన దర్శనములో తను ముందుకు కొనసాగుతూ ఉండగా మధ్యలో ఆయనకు కలిగిన అంత గొప్ప దర్శనం ఆయన జీవితంలో దేవుడు ఇచ్చినప్పుడు ఆ దర్శనాన్ని బట్టి ముందుకు కొనసాగుతున్నటువంటి అబ్రహాము జీవితంలో ఏం జరిగింది అని అంటే, కరువును బట్టి ఈజిప్ట్కి వెళ్ళాడు. ఆ ఈజిప్ట్లో కొంతమంది తన భార్య అయిన శారాను బట్టి మరి పొగడటం, తద్వారా మరి శారాను బట్టి కొంత ఇబ్బంది కలిగినప్పుడు అక్కడ ఒక చిన్న అబద్ధం ఆడాడు. ఆమె ఎవరు అని చెప్పి అడిగినప్పుడు ఆమె నా సహోదరి అని చెప్పాడు. భార్య అని చెప్పడానికి బదులుగా సహోదరి అని చెప్పాడు. తద్వారా రాజైన ఫరో ఏం చేశాడు అనగా, ఆమెను తన నగరునకు తీసుకొని వెళ్ళటం, వాగ్దానం కలిగిన వాడు కాబట్టి దేవుడు ఏం చేశాడు అనగా, ఒక విషయమై భయపడి భార్య అని చెప్పటానికి బదులుగా సహోదరి అని చెప్తే, ఫరో
తన నగరుకు తీసుకొని వెళితే ఆ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో ఈమె ఒక అతనికి భార్య అని చెప్పినప్పుడు ఫరో ఆమెను ముట్టకుండా తిరిగి మళ్ళీ అబ్రహాం దగ్గరికి పంపించినట్లుగా వాక్యాన్ని బట్టి మనం చూస్తున్నాం. ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేశానంటే దేవుని యొక్క వాక్యం ఎంత సత్యము అని చెప్పటానికి ఈ విషయాన్ని నేను ప్రస్తావించాను. పరిశుద్ధ గ్రంథములో ఉన్న సంగతులు సత్యము అని అనటానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ. ఎలా, ఏమిటి అని అంటే, అబ్రహాము అక్కడ తన భార్య విషయమై తనకేదైనా ఇబ్బంది కలుగుతుందేమోనని అబద్ధం చెప్పాడు. బైబిల్లో ఆ అబద్ధాన్ని దాచిపెట్టలే దేవుడు. అందుకంటున్నాను గ్రంథం సత్యమైనది అని. కనుక లేఖనాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు వాక్యం ఆయన ఒక అబద్ధాన్ని కవర్ చేయలేదు అని చెప్తూ ఉన్నాను. అంటే ఆయన అబద్ధాన్ని దాచిపెట్టలేదు. ఏం జరిగిందో ఆ ఉన్న విషయాలన్నిటినీ కూడా దేవుడు పరిశుద్ధ గ్రంథం రాయించారు. అందుకే వాక్యం నమ్మదగినది. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే అబ్రహాం బలహీనుడు. ఎందుకని? అబద్ధం అని మానవుడు. ఆదికాండం 20వ అధ్యాయము 12వ వాక్యం మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, ఆదికాండం 20వ అధ్యాయం 12వ వచనం మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, అంతేగాక ఆమె నా చెల్లెలను మాట నిజమే, ఆమె నా తండ్రి కుమార్తె గాని నా తల్లి కుమార్తె కాదు. ఆమె నాకు భార్య అయినది. లేఖనాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఈ రీతిగా అబ్రహాం తన జీవితంలో ఒక సందర్భంలో అబద్ధం ఆడాడు. అయితే మరొక విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాను ఈరోజు. ఆ అబద్ధం ఆడేళ్ళే అని చెప్పి తన యొక్క యాత్రను ఆపలేదు. ఆ పరిస్థితుల్లో కూడా ఆ తరువాత కూడా దేవుని యొక్క సన్నిధిలో అతను దేవునికి విధేయుడై, అంటే తన అబద్ధమైనటువంటి ఆ పరిస్థితిని బట్టి తిరిగి మళ్ళా దేవునికి దూరమైనట్టుగా లేదు. ఒకవేళ అలాంటి అనుభవం అక్కడ జరిగినా, అలాంటి అబద్ధం అయినా తిరిగి మళ్ళీ విధేయుడై ముందుకు వెళ్తూనే ఉన్నాడు. అది నేను జ్ఞాపకం చేయదలిసినటువంటి మాట. కనుక సంగతులు మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవుని యొక్క వాక్యంలో దేవుడు అబ్రహాముకి ఇచ్చేటువంటి దర్శనం, 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముకి ఇచ్చేటువంటి దర్శనం అది పరీక్షించబడింది అంటున్నాను. మొట్టమొదటిగా దర్శనము పరీక్షించబడింది. దేని ద్వారా అంటే అబ్రహామును దేవుడు పరీక్షిస్తున్నాడు. ఏమి అతని జీవితంలోనికి దేవుడు పంపించుతున్నారు, ఏ అనుభవాన్ని దేవుడు తన జీవితంలో అమలు చేయడం ద్వారా అబ్రహాము యొక్క దర్శనము పరీక్షించబడుతూ ఉందంటే, ఇంతవరకు జ్ఞాపకం చేశాను, కరువు. అబ్రహాము జీవితంలో ఎదురైనటువంటి కరువు. కనుక దేవుడు దర్శనం ఇచ్చాడు 12వ అధ్యాయంలో. కానీ లేఖనాలు మనం చూస్తున్నప్పుడు 15వ అధ్యాయం 1వ వచనములో ఇవి జరిగిన తరువాత అనే ఆ ఒక్క విషయానికి కొన్ని సంగతులు జ్ఞాపకం చేస్తున్నాను. ఏమి జరిగిన తర్వాత అంటే, మొదటిగా
కరువు, దర్శనముతో ముందుకెళ్తున్న అబ్రహాము జీవితములో కరువు. మరొక అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు, అబ్రహాము తన ప్రయాణంలో వృద్ధి చెందుతూ ఉన్నాడు. తనతో పాటు ప్రయాణం చేస్తున్నటువంటి తన సహోదరుని కుమారుడైన లోతు కూడా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. లోతు కూడా అభివృద్ధి చెందుతూ ఉన్నాడు. దేవుని వాక్యం మనం పరిశీలన చేస్తున్నప్పుడు 13వ అధ్యాయం ఆదికాండంలో అబ్రహాము కాపరులకు, పశువుల కాపరులకు, లోతు పశువుల కాపరులకు వివాదం ఏర్పడింది. అది అబ్రహాము యొక్క దృష్టిలోనికి తీసుకొని వచ్చినప్పుడు ఒకరోజు ఇలాంటి గొడవ జరిగిందని తెలిసినటువంటి అబ్రహాము లోతును పిలిపించి మాట్లాడుతూ ఉన్నాడు. లోతుతో అంటున్నాడు, మనము కలిసి జీవించటం ఇబ్బందికరంగా ఉన్నది కాబట్టి మనం వేరైపోదాం. నీవు కుడి తట్టుకు వెళితే నేను ఎడమ తట్టుకు వెళతాను, లేదంటే నీవు ఎడమ తట్టుకు వెళితే నేను కుడి తట్టుకు వెళతాను అని చెప్పి పెద్దవాడై ఉన్న అబ్రహాము లోతుకు మొదటి అవకాశం ఇచ్చాడు. సహజంగా లోకంలో మనం చూస్తున్నప్పుడు పెద్దలైన మనమే నిర్ణయం చేస్తాం, మనం చెబుతాం. సమాజం కూడా ఉంటుంది, పెద్దవాడు చెప్పిన మాట వినయ్యా, పెద్దవాళ్ళు ఏం చెప్తున్నారు విను, మంచిదే. సహజంగా పెద్దవాళ్ళు చెప్పినట్లుగా చిన్నలు విని నడుచుకోవాలి. కానీ బైబిల్లో ఏం జరిగిందంటే చిన్నవాడికి మొదటి అవకాశం ఇచ్చాడు. లోతు ప్రయాణం అబ్రహామును బట్టి, లోతు వర్ధిల్లుతున్నాడు అబ్రహామును బట్టి. ఆ పరిస్థితుల్లో ఒక చిన్న వివాదం కాపరుల మధ్య వచ్చినప్పుడు అతను సామరస్యంగా పిలిపించి, నువ్వు ఏ తట్టు వెళతావో మన ఇద్దరం వేరైపోదాం, తద్వారా ఈ సమస్యలకు ఒక పరిష్కారం కలుగుతుంది అని ఆలోచన చేసి లోతును పిలిచి లోతుకి మొదటి అవకాశం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఏం చేశాడు లోతు అని అంటే, చక్కని నీళ్లు ప్రవహించే ప్రాంతం, పచ్చని భూములు, మంచి నేలలున్న ఆ ప్రాంతాన్ని ఎంపిక చేసుకొని అతడు సొదొమ గొమొర్రా వైపుగా ప్రయాణం చేసినట్లుగా, సొదొమ గొమొర్రాకు దగ్గరలో తన యొక్క గుడారాన్ని ఏర్పాటు చేసుకున్నట్లుగా దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తూ ఉన్నాం. పెద్దవాడై ఉండి మొదటి అవకాశం చిన్నవాడికి ఇచ్చాడు. అంటే ఇది కూడా పరీక్షే. ఇదేం పరీక్ష అనగా, స్వార్థం చూపిస్తాడేమో. అందుకే అన్నాను, అబ్రహామునకు దేవుడు దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనం నెరవేరటానికి 4 అనుభవాలను తన జీవితంలో ఏవైతే అబ్రహాము చూచాడో వాటిని జ్ఞాపకం చేస్తున్నాను. మన జీవితాల్లో దేవుడిచ్చిన దర్శనం నెరవేరటానికి మనం ఏ రీతిగా జీవించాలి. లేఖనాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు దర్శనాన్ని పొందిన అబ్రహాము తన ప్రయాణంలో ముందుకు వెళుతూ ఉండగా ఆదికాండం 15:1 వచనంలో ఇవి జరిగిన తరువాత, ఏమి జరిగిన తరువాత అని అక్కడ మనం ఉన్నాం ధ్యానం చేస్తూ. ఏమి జరిగిన తరువాత అంటే ఒక అనుభవం ఏమిటనగా, అబ్రహాము యొక్క జీవితంలో మొట్టమొదటిగా కరువు ఎదుర్కొనటం ద్వారా అతను పరీక్షించబడ్డాడు. అలానే రెండవదిగా స్వార్థం.
ఒక పరిస్థితి వచ్చింది. అక్కడ స్వార్థపూరితమైన జీవితాన్ని కలిగి ఉంటాడా, నిస్వార్థంగా ఉంటాడా అనేటువంటి అనుభవం కూడా ఇక్కడ లోతు యొక్క విషయంలో లేఖనాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆదికాండం 13 బట్టి మనం చూస్తున్నాం. అతను ఎలా జీవించాడంటే స్వార్థము లేనివాడు అని అనటానికి మొదటి అవకాశాన్ని లోతుకి ఇచ్చాడు. అబ్రాహాము యొక్క జీవితాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన జీవితం పరీక్షించబడతా ఉంది. అబ్రాహాము యొక్క జీవితంలో పోరాటం తన దర్శనంలో ముందుకు వెళుతున్నప్పుడు పోరాటం, వివాదాలతో ఆయనకి ఇవ్వబడినటువంటి ఆ దర్శనం పరీక్షించబడుతుంది. ఇక్కడ వివాదం వచ్చింది, గొర్రెల కాపర్ల మధ్య, పశువుల కాపర్ల మధ్య. అదొక టెస్ట్ ఆయన జీవితంలో. ఎందుకు అంటున్నానంటే స్వార్థాన్ని చూపిస్తాడా, నిస్వార్థంగా జీవిస్తాడా? సంగతులు మనం జ్ఞాపకం చేసుకుంటే ఇంకా ముందుకు మనం కొనసాగుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ఒకానొక సందర్భంలో సొదొమ రాజు లోతు మీద దాడి చేసి, అనగా అబ్రహాము సోదరుడైన లోతు మీద ఆ సొదొమ రాజు దాడి చేసి వాళ్ళ ఆస్తిని, స్త్రీలను, పిల్లలను తీసుకొని వెళ్ళిపోయినట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. అది అబ్రహామునకు తెలిసిందనమాట. ఏమని? శత్రు రాజు వచ్చి లోతు మీద దాడి చేసి లోతుకు కలిగిన ప్రతి విధమైనటువంటి వాటిని తీసుకొని వెళ్ళిపోయినట్లుగా దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తూ ఉన్నాం. ఈ పరిస్థితుల్లో ఇది అబ్రహాంకి ఎప్పుడైతే తెలిసిందో ఆయన వెళ్ళిపోయి అప్పటికే తన దగ్గర కొంతమంది సైన్యం ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం చూస్తూ ఉన్నాం. లేఖనాల్లో రాయబడింది, అబ్రహాము దగ్గర యుద్ధం చేయదగినటువంటి కొంతమంది తన దగ్గర ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. వారితో కూడా ఆయన వెళ్ళిపోయి ఆదికాండం 14 వచ్చాన్ని మనం చదువుతున్నప్పుడు, అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 310 మండుగురిని 300 పైబడి అబ్రహాము దగ్గర తన ఇంట ఉన్నవారు ఉన్నారు. వారందరూ కూడా అబ్రహాముతో కూడా వెళ్ళిపోయి ఎవరైతే లోతు ఆస్తిని తీసుకెళ్లారో ఆ రాజుల మీద వీళ్ళు యుద్ధం చేసి వారిని తరిమి తిరిగి మరలా వారి ఆస్తిని తెచ్చినట్లుగా 16 వచ్చి మనం చెబుతుంది. ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును, అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను తిరిగి తీసుకొని వచ్చాను అని రాశాడు ఆదికాండం. ఆ రోజు 300 పైబడి యుద్ధం చేయగలిగినటువంటి వారు, అనగా అబ్రహాము యొక్క ఇంట పుట్టి అలవర్చబడిన వారుగా ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ఆ రీతిగా ఈ అనుభవం ఎప్పుడైతే అబ్రహాము యొక్క లోతు యొక్క జీవితంలో ఇలాంటి అనుభవం కలిగిందో, వెళ్ళాడు, ఆస్తిని, స్త్రీలను, సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చిన తర్వాత సొదొమ రాజు ఒక మాట అంటున్నాడు 21వ వచనంలో. సొదొమ రాజు ఆదికాండం 14:21, సొదొమ రాజు మనుష్యులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకొనమని అబ్రాముతో చెప్పగా, అబ్రాము నేనే అబ్రామును ధనవంతునిగా చేసినని నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైన చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనా తీసుకొనని ఆకాశమునకును భూమికి సృష్టికర్త అయిన సర్వోన్నతులకు దేవుడైన యెహోవా ఎదుట నా చెయ్యెత్తి ప్రమాణం చేసి ఉన్నాను. దర్శనం పరీక్షించబడతా ఉంది. ఎప్పుడైతే లోతుకు సంబంధించిన వాటన్నిటిని కూడా
తిరిగి మరలా తీసుకొని వచ్చాడో, వారిని జయించే శత్రు రాజులను, ఒక రాజుగారు చేయలేనటువంటి పని అబ్రహాము చేసినట్లుగా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనము చూస్తూ ఉన్నాము. లేఖనాలు మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు అబ్రహాముతో ఉండి శత్రువులపై విజయాన్ని ఇచ్చి ఆ ఆస్తిని తీసుకొని వచ్చిన తర్వాత అంటున్నాడు, మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకోమని అబ్రాహాముతో చెప్పగా, అబ్రాహాము అంటున్నాడు, నాకు చెప్పుల వారు కూడా నీ దగ్గరలేదు. ఎందుకనంటే రేపు నేనే అబ్రాహాము ధనవంతుడు అంటే కారణం నేనే అని సొదొమ చెప్తాడేమోనని వాటన్నిటిని తిరస్కరించాడు. ఇది దర్శనముతో ముందుకెళ్తున్న అబ్రహాము జీవితములో పరీక్ష. కరువు చేత పరీక్షించబడ్డాడు, వివాదం వచ్చినప్పుడు పరీక్షించబడ్డాడు, లోతు మీద శత్రురాజులు యుద్ధం చేసినప్పుడు తన కలిగిన ఆస్తిని మొత్తం తీసుకుని వెళ్ళిన తర్వాత రాజుగారు అంటున్నారు, నువ్వెంత గొప్ప కార్యం చేసావు గనుక మనుషులు నాకిచ్చి ఈ ఆస్తి మొత్తం నీవే తీసుకో అని చెప్పినప్పుడు ఆయన అంటాడు, నాకు చెప్పుల వారు కూడా అక్కర్లేదని ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన దేవుని పేరట నేను ప్రమాణం చేస్తున్నాను. లేఖనాలు మనకు జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవుడిచ్చిన దర్శనం ఈ రీతిగా అబ్రహాముకు జీవితంలో పరీక్షించబడతా ఉంది. చాలాసార్లు మనం అనుకుంటాం, దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు. ఇక ఆ ఇచ్చిన దర్శనం దాన్ని బట్టి మనం సంతోషపడుతూ అనేక మందికి చెప్తూ తప్పులేదు, నాకు దర్శనం వచ్చింది, దర్శనం నెరవేర్చబడినట్లుగా ప్రార్థించండి అని చెప్పడం తప్పులేదు. కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే ఆ వచ్చిన దర్శనాన్ని బట్టి ఆనందపడుతూ ఉంటాం. దర్శనం వచ్చినందుకే ఆనందపడతాం, కానీ దర్శనం నెరవేర్పు వెనక ఎన్ని సంగతులు ఉన్నాయి, ఎలా పరీక్షించబడతా ఉన్నాడు. ఆ తర్వాత ఆయన షాలేము రాజు అయిన మెల్కీసెదెకునకు 10వ వంతు ఇచ్చినట్లుగా ఆదికాండం 14వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాము. అబ్రహాం దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాడు, దేవునికి 10వ వంతు ఇవ్వటం ద్వారా ఇంతటితో ఆయనక పని అయిపోలేదు. కానీ లేఖనాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు సొదొమ రాజు ఇస్తాన్న ఆస్తిని తిరస్కరించాడు, 10వ వంతు దేవునికి ఇచ్చాడు షాలేము రాజునకు. లేఖనాలు మనం చూస్తున్నప్పుడు షాలేము రాజు అయిన మెల్కీసెదెకు 10వ వంతు ఇచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనము చూస్తూ ఉన్నాము. ఆ తర్వాత 20వ వచనం మనం చూసినప్పుడు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతించబడును గాక అని చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాను. ఈ రీతిగా తన జీవితంలో దేవుడిచ్చిన దర్శనం మేరకు కొనసాగుతూ అబ్రహాము ఎప్పుడైతే ముందుకు వెళుతూ ఉన్నాడో, ప్రతి చోట ఏ రీతిగా మెలకువగా ఉన్నాడు, తను ఒకటే అనుకున్నాడు, తన జీవితం ద్వారా ప్రతి పరిస్థితిలో దేవుణ్ణి చూపించాలి అనే ఒక గొప్ప ఉద్దేశంతో
మనుషులను కాదు, నా జీవితంలో ప్రతి సందర్భంలో కూడా నేను దేవుణ్ణి చూపించాలి, నా ఆశీర్వాదం వెనుక దేవుడు ఉన్నాడు అని చూపించాలని ఆశపడినట్లుగా వస్తుపరమైనవి తనను తీసుకోమని చెప్పినా కూడా వాటన్నిటిని తిరస్కరించుకుంటూ ముందుకు వచ్చాడు అని అంటే అబ్రహాము దర్శనం పరీక్షించబడి, దర్శనం రావటం ఒక అనుభవం అయితే ఆ దర్శనం నెరవేర్పు కొరకు మనం ఏ రీతిగా సహకరించాలో, ఎలా మెలకువగా ఉండాలో, ఈ దర్శనం నెరవేర్పులో ఎన్ని రకాల అనుభవాలు మనకు ఎదురవుతాయో వాటి విషయమై అబ్రహాము వలె మనం కూడా మెలకువగా ఉండాలి. అందుకే అన్నాను, తన ప్రయాణములో దేవుడిచ్చిన దర్శనంతో ముందుకెళ్తున్న అబ్రహాము జీవితంలో కరువు, దర్శనంతో ముందుకెళ్తున్నటువంటి అబ్రహాము జీవితంలో వివాదం, దర్శనంతో ముందుకెళ్తున్న అబ్రహాము యొక్క జీవితంలో సొదొమ రాజు చేత ఆస్తి విషయమైనటువంటి పరీక్ష, పోరాటం, ఆదికాండం 15:1 ఇందాక మనం చూసాం. ఇవి జరిగిన తరువాత ఏమి జరిగినాయో ఇప్పుడు దాకా చెప్పిన విషయాలు అవి. విశేషం ఉంది ఆయన జీవితంలో. అందుకే అబ్రహాము యొక్క జీవితంలో విశేషం ఉంది. అందుకు 15వ అధ్యాయం అంటే 12లో దర్శనం, 12, 13, 14, 3 అధ్యాయాలు అయిపోయే లోపుగా ఇన్ని రకాల సంఘటనలు అనగా ఇన్ని రకాల అనుభవాల చేత అతని దర్శనం పరీక్షించబడితే ఇన్ని అనుభవాల్లో జయించుకుంటూ వచ్చాడు అని చెప్తున్నాను. ఇన్ని అనుభవాలలో జయించుకుంటూ ముందుకు వచ్చాడు. అది చూసిన దేవుడు 15వ అధ్యాయం 1వ వాక్యంలో ఇలా రాయబడింది, ఇవి జరిగిన తరువాత దేవుడు మరలా దర్శనమందు. ఆదికాండం 15:1 చదువుకుందాం. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యం అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. విశ్వాసంతో ఎప్పుడైతే అబ్రహాము ఉన్నాడో, అబ్రహాము తన ఇంటిని వదిలిపెట్టాడు. మళ్ళీ ఇవి జరిగిన తరువాతనే దానిలో మళ్ళీ ఒకసారి కొన్నిసార్లు జ్ఞాపకం చేస్తూ కొంచెం ముందుకు వస్తారు. ఇవి జరిగిన తరువాత ఏం జరిగింది? విశ్వాసంతో ఇల్లు వదలమంటే ఇల్లు వదిలిపెట్టాడు. కరువు గుండా వెళ్ళాడు. భార్య విషయమై అబద్ధం ఆడాల్సి వచ్చి ఆ అనుభవం గుండా వెళ్ళాడు. లోతు విషయమైన వివాదంలో ఆ అనుభవం గుండా వెళ్ళాడు. శత్రురాజులతో యుద్ధం విషయమైనటువంటి అనుభవంలో ముందుకు వెళ్ళాడు. ఈ పరీక్షలన్నీ కూడా అతను పాస్ అయిన తర్వాత అప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. 15 అధ్యాయం 1. అది ఆ ప్రత్యక్షతకి కారణం. అది అందుకన్నాడు ఏమని, ఇవి జరిగిన తరువాత దర్శనం వచ్చింది. అందుకే జ్ఞాపకం చేశాను, నాకు దర్శనం వచ్చింది. దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు. దర్శనాలు పరీక్షించబడతాయి. లేఖనాలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దర్శనం వచ్చిందని ఎప్పుడైతే మనం గుర్తిస్తామో అది తప్పకుండా పరీక్షించబడుతుంది. ఎందుకు పరీక్షించబడుతుంది అని అంటే, మనం ఒక సానుకూల దృక్పథముతో దేవుడిచ్చిన దర్శనం విషయమై ముందుకు వెళతామో లేదో అని
దేవుడు కొన్ని పరీక్షలు అబ్రహాము జీవితంలో ఏ రీతిగా వాటిని అలో చేశాడో మన జీవితంలో కూడా దేవుడు అలో చేస్తాడు. ఆ కారణాన దేవునికి సంగం మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, అందుకే దేవుడిచ్చే వాగ్దానాలు ఎప్పుడూ కూడా ఇదిగో ఇంత ఒక గొప్ప వస్తుపరమైన వాటిని ఇదిగో తీసుకో అన్నట్లుగా అవి ఉండవు. అందుకని కొన్నిసార్లు మనం ఏమవుతామంటే మన దర్శనం విషయమే మనం ముందు కొనసాగటానికి ఇష్టపడం. మనకి వస్తుపరమైనవి ఫిజికల్ బ్లెస్సింగ్స్ మన ముందు కనపడాలి, శరీర సంబంధమైన ఆశీర్వాదాలు మన ముందు కనపడాలి. అప్పుడే మనం దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మన కొరకు ఏదో చేస్తున్నాడు అనుకుంటాం. కానీ సంగతులు మన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు, అందుకే దేవుడి నుంచి వచ్చే దర్శనం కూడా ఆ వస్తుపరమైన ఆశీర్వాదాలతో కూడినవిగా ఉండవు. కాబట్టి చాలాసార్లు మన దర్శనం విషయం మనం వదిలేస్తాం. దాని గురించి ముందు కొనసాగటం, అబ్రహాం ఎలా కొనసాగాడో అలా మనం కొనసాగం. ఎందుకు చెప్తున్నానంటే దర్శనం పరీక్షించబడుతుంది. కారణం ఏమిటనగా సానుకూల దృక్పథముతో మనం దేవునిలో ముందుకు వెళతామో లేదో అని దేవుడు మనం పరీక్షిస్తూ ఉంటాడు. లేఖన మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఎందుకు ఈ పరీక్షలు అంటే, ఆ దర్శనం నెరవేర్చబడటానికి ఈ కష్టకాలంలో ఈ వ్యక్తి ఎంతవరకు నిలబడతాడు, ఈ పరీక్షలో ఎంతవరకు నిలబడతాడు, నిలబడతాడా వదిలేస్తాడా, నిలబడతాడా వదిలేస్తాడని దేవుడు కూడా మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. యాకోబు యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు తన కుటుంబమును తన ఆస్తిని అంతటిని కూడా పద్దనరాము నుండి తిరిగి తన తండ్రి ఇంటికి వచ్చేటప్పుడు వాళ్ళ ముందు పంపించేసి తను ఒక్కడే ఒక రేవు దగ్గర మిగిలిపోయి ఆ రోజు దేవునితో అంటున్నాడు, ఈ రాత్రి నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నేను నిన్ను పోనీయను. అలా మనం పోరాడతామా లేదంటే ఆగిపోతామని దేవుడు పరీక్షించటానికి ఇలాంటి కొన్ని అనుభవాలు మన జీవితంలోనికి దేవుడు పంపిస్తూ ఉంటాడు. గనుక దర్శనం దేవుడి నుండి పొందుకోవటం, దేవుడు ఇవ్వటం, అది ఎంత గొప్పతనమో అంతటితోనే ఆ దర్శనం మన జీవితంలో నెరవేరుతుంది అని అనుకోవటం పొరపాటేమో. అది నెరవేరటానికి కొన్ని పరీక్షలు. మళ్ళీ పరీక్షలు ఎందుకంటే నువ్వు సానుకూల దృక్పథంతో ముందుకు వెళతావో లేదో, ఈ కఠినమైన పరిస్థితుల్లో నువ్వు నిలబడతావో లేదో. యాకోబు జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు ఆ దూతతో ఎప్పుడైతే పెనుగులాడుతున్నాడో తన యొక్క తొడ గూటి మీద ఒక దెబ్బ వేసినప్పుడు అంత బాధలో కూడా ఆ పట్టు వదలకుండా లేదు నీవు నన్ను ఆశీర్వదిస్తేనే నేను నిన్ను పాలిస్తాను. అది పోరాటం. ఆశీర్వాదం కొరకు పెనుగులాట. ఈరోజు క్రైస్తవ జీవితంలో నీకిచ్చిన దర్శన విషయమై అలా పెనుగులాడతావో లేదో అని, అలాంటి పోరాటాన్ని నువ్వు కనపరుస్తావో లేదో అని ఇలాంటి పరీక్షలు దేవుడే పంపిస్తూ ఉంటాడు. ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా, వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. కనుక ఎవరైతే దేవుడి నుండి వాగ్దానం పొందుతారో వాళ్ళు తెలివిగల వాళ్ళనో లేదంటే నేర్పరులనో
వాడి దగ్గర ఇంకేదో వనరులు ఉన్నాయనో అవి చూసి దేవుడు వారి జీవితంలో దర్శనం ఇవ్వడు. కానీ సంగతులు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన మనం సానుకూల దృక్పథంతో ముందుకు వెళతామో లేదో అని పరీక్షిస్తూ ఉంటాడు. ఆయన పరీక్షిస్తూ ఉంటాడు. అదే సమయంలో మరొక విషయాన్ని నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకు ఈ పరీక్షలు అని అంటే, దేవుడు మనకిచ్చిన దర్శనం నెరవేర్చాలి అంటే మనకు అనుభవం మానవ జీవితాల్లో ఆయన పరీక్షిస్తాడనే సత్యాన్ని సందేశం ద్వారా మనం నేర్చుకోవచ్చు. ఏమిటి ఆయన పెట్టి మరొక పరీక్ష అనగా, ఎవరైతే ఈ ఈ దర్శనం విషయంలో ముందుకు వెళ్తారో వాళ్ళకి దేవుని మీద ఒక గొప్ప నమ్మిక, గురితో వాళ్ళు ముందుకు వెళతారా, లేదంటే వేరే విషయాలను కూడా మనసులో పెట్టుకొని గలిబిలిగా వారి జీవితాల్లో ముందుకు వెళతారా అని ఆ విషయాన్ని కూడా దేవుడు పరీక్షిస్తాడు అనే లేఖనాలు బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. నా దర్శనం విషయంలో వీళ్ళు ఒక చక్కని అనుభవంతో ముందుకు వెళుతున్నారు, లేదంటే ఇంకా అనేకమైన ఆలోచనలు మనసులో పెట్టుకొని గజిబిజి గందరగోళంతో ముందుకు వెళ్తున్నారా? దేవుడు అది కూడా పరీక్షిస్తాడు. ఓవరాల్గా దేవుడిచ్చినటువంటి దర్శనంలో మన జీవితాల్లో అది నెరవేర్చబడాలి అంటే ఈ పరీక్షలు అవసరం. ఎందుకు పరీక్షలు అంటే చూడండి, కీర్తనలు 34:17-18 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకు ఈ పరీక్షలు? కీర్తన 34:17-18 నీతిమంతుల మొర్ర పెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. వీటి ద్వారా మన హృదయం తప్పకుండా శ్రమ వచ్చినప్పుడు మన హృదయం ఏమవుతుందనగా విరిగి నలిగిన హృదయం అనుభవంలోనికి మన జీవితాలు రావడానికి అవకాశం ఉంటుంది. వాక్యం అంటాడు, ఎవరు విరిగి నలిగిన హృదయం కలిగి ఉంటారో వారికి ఆయన ఆసన్నుడు. వాక్యం ఏంటి? మన జీవితాల్లో ఎందుకు దేవుడు ఈ పరీక్షలు మన జీవితాల్లో అలో చేస్తాడు? దర్శనం ఇచ్చిన తర్వాత కూడా పరీక్షలు ఎందుకంటే మనల్ని ఆయనకి దగ్గరగా, సమీపంగా మనల్ని తెచ్చుకోవడానికి. ఒక వ్యక్తి ఎప్పుడు దేవునికి సమీపం అవుతాడు అనగా కొన్ని రకాల పరీక్షలు ఎదుర్కొన్నప్పుడు. పరీక్షలు మనల్ని దేవునికి సమీపంగా తీసుకొస్తాయి. పరీక్షల ద్వారా విరిగి నలిగిన హృదయంతో నింపబడతాం. ఆ అనుభవంతో ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో విరిగి నలిగిన హృదయము గల వారికి ఆయన ఆసన్నుడు. యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు పరిచయమైన లేఖన భాగాన్ని మనం చూస్తున్నప్పుడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసిపారవేయను, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. 5వ వాక్యంలో, ద్రాక్షవల్లి తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. పరీక్ష ఎందుకు? ఇప్పుడు లేఖనాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవునిలో మనం నిలిచి ఉంటామా లేదా? అందుకని 15వ యోహాను అన్నాడు, యోహాను సువార్త 15:5, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. ఈ
ఈ అనుభవాలన్నిటి గుండా ఆయన ప్రయాణం చేసి వెళ్ళాడు కాబట్టి లేఖనాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆదికాండం 15వ అధ్యాయం 1వ వాక్యం యొక్క అనుభవం తన జీవితంలో అతను చూడటానికి అవకాశమైంది అని జ్ఞాపకం చేస్తున్నాను. ఏమిటి అనుభవం అంటే, ఇవి జరిగిన తరువాత దేవుడు అబ్రాహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానం అత్యధికమగునని ఆ దేవుని మాట వినటానికి నిలబడే స్థితిలో ఆయన ఉన్నాడు. అంటే కారణం ఏంటంటే, ఈ పరిస్థితులన్నింటిలో కూడా అతను నమ్మకం దేవునిలో నిలిచి ఉన్నాడు కాబట్టి. అంటే వాగ్దానం చేశాడు, వాగ్దానం చేసిన దేవుడు ఆ అనుభవం తన జీవితంలో మళ్ళా జ్ఞాపకం చేయటానికి సంగతులు మనం చూస్తున్నప్పుడు ఏమన్నాడు, ఇవి జరిగిన తరువాత ఏం వాగ్దానం చేశాడో దాన్ని మరలా జ్ఞాపకం చేస్తాడు. ఏమని? భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానం అత్యధికమగును. అవి జరిగిన తరువాత అంటే ఆ పరీక్షలు అయిన తరువాత. ఎందుకు పరీక్ష అంటే, నిలిచి ఉంటాడో, నేను దర్శనం ఇచ్చాను, ఈ దర్శనంలో ముందుకు వెళ్తున్నప్పుడు పలు సమస్యలు వచ్చినాయి, నిలబడి ఉంటాడో లేదో. అందుకే అన్నాను, ఎవడు నా యందు నిలిచి ఉండును, నేను ఎవని యందు నిలిచి ఉండును, వాడు బహుగా ఫలించును. ఫలించటానికి నిలిచి ఉండాలి. ఫలించాలి అంటే దేవుల్లో నిలిచి ఉండాలి, కష్టాల్లో నిలిచి ఉండాలి, పరీక్షల్లో నిలిచి ఉండాలి, శోధనలో నిలిచి ఉండాలి, వివాదాల్లో నిలిచి ఉండాలి, శోధనలో నిలిచి ఉండాలి, కరువులో నిలిచి ఉండాలి. ఇవేవి ఆయన జీవితంలో లేకుండా లేవు. కరువు వలన ఐగుప్తునకు వెళ్ళాను, వివాదం వచ్చినప్పుడు లోతుతో తన యొక్క జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు నిస్వార్థంగా ప్రవర్తించను. సొదొమ ఆస్తిని చూపినప్పుడు తిరస్కరించి, నాకు చెప్పుల వారు కూడా అక్కర్లేదు, దేవుల్లో నిలిచి ఉన్నాడు, దేవుల్లో నిలిచి ఉన్నాడు. ఆ అనుభవాలే ఈరోజు అబ్రహాముతో దేవుడు నిలిచి మాట్లాడటానికి కారణమైంది. దేవుని యొక్క దర్శనం పొందటం ఎంతమందికి దేవుడు, అది ఎంత భాగ్యం. 12వ అధ్యాయంలో దేవుడు మనం చూసినప్పుడు ఆదికాండం అబ్రాహాముతో మాట్లాడుతున్నట్లుగా మనం చూసాము. ఆ తర్వాత సంగతుల్లో మనం చూసినప్పుడు మళ్ళీ 15లో దేవుడు ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యం అబ్రాహామునకు దర్శనమందు వచ్చి, మళ్ళీ దర్శనమందు దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. కారణం ఏమిటంటే, ఏంటి కారణం అనగా, దేవుడు తనతో మాట్లాడటానికి కావలసిన సిద్ధపాటు తన జీవితంలో ఉంది. సిద్ధపాటు అంటే ఈ పరీక్షలన్నిటినీ కూడా జయించుకుంటూ వచ్చాడు కాబట్టి ఇప్పుడు దేవుడు తనతో మాట్లాడటానికి అర్హుడు అని చెప్తూ ఉన్నాను. He was prepared to listen. ఎందుకు? ఆ పరీక్షలన్నింటినీ కూడా జయించుకుంటూ వచ్చాడు. మన జీవితాల్లో కూడా ప్రభు మనతో మాట్లాడాలి, తన దర్శనం మనకివ్వాలి, మనల్ని బలపరచాలి అని అంటే, మనకివ్వబడిన దర్శనం విషయమై మనం ముందుకు వెళుతూ ఉంటే ఆ పరిస్థితులన్నిటిలో మనం ఎంతగా ఆయనకు దగ్గరగా వస్తామో ఆయన చూసుకొని,
నేను మరలా నా బిడ్డతో మాట్లాడాలి. నాలో నిలిచి ఉన్నాడు, నాతో ఉన్నాడు, కష్టాల్లో నాతో ఉన్నాడు, శ్రమలో ఉన్నాడు, వివాదాల్లో ఉన్నాడు, శోధనల్లో ఉన్నాడు, కరువులో ఉన్నాడు. పదిహేనో అధ్యాయంలో రెండవసారి దేవుడు మాట్లాడటానికి కారణం జ్ఞాపకం చేస్తున్నాను. 15వ అధ్యాయం 1వ వాక్యం మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యం అబ్రామునకు దర్శనమందు వచ్చి ఏమంటున్నారు ప్రభు? అబ్రామా, భయపడకుము. ప్రభు అంటున్నారు భయపడకుము. అంటే తిరిగి మరలా ఆయన్ని దేవుడు బలపరుస్తూ ఉన్నాడు. దర్శనమందు వచ్చి భయపడమాకు, ఖచ్చితత్వం విషయమై మళ్ళా దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు దర్శనమందు. గాడ్ ఆఫర్స్ రీఅష్యూరెన్స్. 12వ అధ్యాయంలో నేను నిన్ను ఆశీర్వదిస్తా అన్న దేవుడు ఇవి జరిగిన తర్వాత తనతో ఏదైతే చెప్పాడో మరలా దేవుడు ఏం చేస్తున్నాడు అనగా బలపరుస్తున్నాడు, దర్శనమును బలపరుస్తున్నాడు. అంటాడు భయపడకుము. అందుకే గాడ్ ఆఫర్స్ రీఅష్యూరెన్స్. లేఖనాలు మనం చూసినప్పుడు ఏ వ్యక్తి కూడా దేవుని చూడలేదు. ఎందుకనగా ఆయన ఫిజికల్ బాడీ కాదు కదా. కనుక పాత నిబంధనలో ఎక్కువ శాతం దేవుడు దర్శనాల ద్వారానే ప్రజలతో మాట్లాడేవాడు. అబ్రహాము రోజుల్లో మనం చూస్తున్నప్పుడు దేవుడు అబ్రహాముతో దర్శనం ద్వారా మాట్లాడాడు. కారణం ఏమిటి అనగా సంగతి మనం చూస్తూ ఉంటే అబ్రహాము కాలంలో బైబిల్ లేదు. అబ్రహాము కాలంలో బైబిల్ లేదు. ఎందుకంటే మరి ఎక్కడొచ్చింది బైబిల్ అంటే మొదటి 5 పుస్తకాలు మోషే రచించారు. అబ్రహాం మోషే కంటే చాలా ముందున్నటువంటి వ్యక్తి. అందుకే దేవుడు ఏం చేశారనగా ఎప్పుడైతే అబ్రహాముతో దేవుడు మాట్లాడాలి అని అనుకున్నారో వాక్యము ద్వారా మరియు వ్రాయబడినటువంటి దేవుడిచ్చే వాక్యం ద్వారా మరియు సృష్టిలో ఉన్న కొన్ని సంగతులను జ్ఞాపకం చేస్తూ మాట్లాడారు ఆ రోజుల్లో. ఉదాహరణకి దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసినప్పుడు నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాలు ఇసుక రేణువుల వలె నేను ఆశీర్వదిస్తాను అంటానికి కారణం ఏంటంటే ఆ కాలంలో బైబిల్ లేదు. అంటే తను చేసిన వాగ్దానం తన మైండ్లో గుర్తుకు రావాలంటే పగలు రాత్రి ఆకాశం వైపు చూడగానే దేవుడు నా సంతానాన్ని ఇలా నక్షత్రాల వలె చేస్తా అన్నారు. పగలు వాళ్ళుండే ప్రాంతం ఎడారులు కాబట్టి ఆ ఇసుకను చూస్తున్నప్పుడు నా సంతానాన్ని ఇసుక రేణువుల వలె ఆశీర్వదిస్తా అన్నాడని అతను గుర్తు చేసుకోవటానికి ఆ కనపడుతున్నటువంటి సృష్టిలో ఉన్న కొన్ని సంగతులను ఉద్దేశించి మాట్లాడు. అందుకు చెప్పారు ఆ మాట. ఆకాశ నాకు లేదంటే కొన్ని వేల మందిని లక్షల మందిని నీకు ఇస్తానని చెప్పొచ్చు. కానీ బైబిల్ లేని ఆ కాలంలో రాత్రిపూట ఆ వాగ్దానం తన గుర్తుకు రావాలి. ఆకాశ నక్షత్రాలను చూడటం ద్వారా, పగలు ఇసుక రేణువులను చూడటం ద్వారా ఆ వాగ్దానం ఆయన గుర్తుకు రావాలని అలా దేవుడు ఆయనకి పెట్టాడు. వాస్తవంగా చూస్తుంటే మనం
ఈవేళ మనకి ఏ కష్టం వచ్చినా బైబిల్ ఉంది తీసేసి చదువుకుంటుండగా దేవుడు నాకు ఈ వాక్యం ద్వారా మాట్లాడారు. మరి మనం బలపడటానికి వాక్యం అవసరమైనప్పుడు అబ్రహాం కూడా వాక్యం అవసరం కదా. మరి ఆయన ఎట్ట బలపడ్డాడంటే అందుకే ఆయన ఏం చేశాడుగా, వాక్యమందు ఆ దేవుని యొక్క యెహోవా దర్శనమందు వచ్చి యెహోవా వాక్యం అబ్రహామునకు దర్శనం అంటే వాక్యం ద్వారా మాట్లాడాడు. తర్వాత సృష్టిలో ఉన్న కొన్ని సంగతులను ఉద్దేశించి పలకటం ద్వారా తనకి వాగ్దానాలకు జ్ఞాపకం చేశాడు. లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తుంటున్నప్పుడు మనం ఎదుర్కొనేటువంటి భయాల్లో ఈ పరిస్థితులు ఎప్పుడైతే వస్తాయో మనం ఎదుర్కొనేటువంటి ఆ భయాల్లో మనం ఎదుర్కొనే పరీక్షల్లో సహజంగా మనకి ఏం జరుగుతుందంటే భయం కలుగుతుంది. కొన్ని ప్రాణాపాయాలు ఉన్నాయి, భయం కలుగుతుంది. కరువు సహజంగా భయం కలుగుతుంది. భయం ఎప్పుడైతే కలుగుతుందో దర్శనం చచ్చిపోతుంది. అంటే దర్శనంలో మనం ముందు కొనసాగలేం. సంగతులు జాగ్రత్తగా మనం గమనిస్తే ఎందుకు మరలా 15వ అధ్యాయములో ఇవి జరిగిన తరువాత ఏవి అతన్ని కాస్త భయానికి గురి చేసే సంగతులు ఎప్పుడైతే అతని జీవితంలో జరిగినాయో మళ్ళీ 15వ అధ్యాయం 1వ వచనంలో వచ్చి ఏం చేస్తానగా దేవుని యొక్క వాక్యం అబ్రహాముకు దర్శనం ముందు వచ్చి మొట్టమొదటిగా మాట్లాడుతున్న మాట ఏంటి, భయపడ మాకు. భయపడ్డావా దర్శనం చచ్చిపోతుంది, ముందుకు వెళ్ళలేవు. దర్శన విషయంలో బలహీనం అయిపోతావు. అందుకు అన్నాడు భయపడకుము. భయం దర్శనాన్ని చంపేస్తుంది. నీ జీవితంలో దర్శనాలు ఉన్నాయా? ఆ దర్శనంలో ముందుకెళ్తున్నప్పుడు అబ్రహాం వలె పరీక్షలు ఎదుర్కొంటున్నావా? అబ్రహాం వలె పరీక్షలు ఎదుర్కొంటున్న సమయంలో భయం కలుగుతా ఉందా? భయం దర్శనాన్ని చంపేస్తుంది. అంటే నీకు ఇవ్వబడిన దర్శన విషయంలో నీవు ముందుకు వెళ్ళలేవు, భయం నీలో ఉన్నప్పుడు. అందుకే ప్రభు ప్రత్యేకంగా మళ్ళీ దర్శనం అందు వచ్చి అబ్రామా భయపడకుము. అందుకే దేవుడు మరలా వచ్చి ఆయన దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు, అయ్యా ఈ పరిస్థితుల్లో నువ్వు భయపడు, ముందుకు వెళ్ళి భయపడకుము అంటూ అన్నారు. నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. ఎలా బలపరుస్తున్నారు. నువ్వు ముందు కొనసాగితే నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. లేఖనాలు మనకు జ్ఞాపకం చేసుకొచ్చా ఉన్నప్పుడు ఈరోజు మన అంశము దేవుని దర్శనము యొక్క నెరవేర్పు. దర్శనం పొందటం దేవుని యొక్క కృప వలన మన జీవితంలో జరిగితే ఆ ఇచ్చిన దర్శనం నెరవేర్పు కొరకు ఎన్ని అనుభవాల గుండా వెళ్ళాలో జ్ఞాపకం చేశాను. ఆయనకి ఏం అవసరమైంది ఇప్పుడు అబ్రహాం యొక్క జీవితంలో? రెండో అనుభవం, గాడ్ ఆఫర్స్ రీఅష్యూరెన్స్. మొట్టమొదటిగా మాట్లాడిన దేవుడు మళ్ళీ రెండవసారి తనను బలపరుస్తున్నారు. భయపడద్దు. మూడో అనుభవం మనకు జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు భయపడొద్దు అంటున్నారంటే ఏం చేస్తున్నారు దేవుడు? భయం స్థానములో మూడో అనుభవం, భయం స్థానంలో దేవుడు ఏం పెట్టారనగా విశ్వాసాన్ని తన జీవితములో దేవుడు పెట్టడానికి ఇష్టపడ్డాడు. రీప్లేస్ ఫియర్ విత్ ఫెయిత్. భయం స్థానం దేవుడు ఏం పెట్టాడు అనగా విశ్వాసం పెట్టాడు. అందుకే అన్నాడు భయపడు మాకు, నీ సంతానము నీ బహుమానము అత్యధికమగును. అబ్రహాంకి ఏం భయాలు ఉన్నాయి ఇక్కడ? వీటన్నిటిని జయించుకుంటూ వచ్చాడు కదా. ఉన్నాయి, భయాలు ఉన్నాయి. ఏంటి ఆ భయాలంటే
12-14 వరకు ఆదికాండం మనం చదివితే ఎవరి మీదైతే యుద్ధం చేశాడో ఆ బబులోను రాజులు వాళ్ళు మరలా తిరిగి వచ్చి తన మీద దాడి చేస్తారేమోనన్న భయం ఉంది ఆయనలో. తర్వాత అనేకమైన సంగతులు ఆయన జీవితాల్లో అనేకమైన టెస్టులు గుండా వచ్చాడు. అయితే అబ్రహాము జీవితంలో ప్రాముఖ్యమైనటువంటి సంగతులు మనం చూస్తున్నప్పుడు అతని యొక్క విశ్వాసం పరీక్షించబడింది. అబ్రహాము యొక్క విశ్వాసం పరీక్షించబడింది. ఎలా 12వ అధ్యాయంలో దేవుడిచ్చిన దర్శనాన్ని ఏ రీతిగా ఆయన పూర్తి చేయగలిగాడు, దేవునిచ్చిన దర్శనం ఏ రీతిగా అబ్రహాం యొక్క జీవితంలో నెరవేరింది అనే విషయాల దగ్గర మనం ఉన్నాం. 15వ అధ్యాయం 6వ వాక్యం మనం చూస్తున్నప్పుడు ఆదికాండం, అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. లేఖనాల్లో చెప్పాడు, అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఎప్పుడైతే తన జీవితంలో అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడినట్లుగా సంగతులు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ మాట దేవుడు మాట్లాడుతూ తనలో విశ్వాసాన్ని పెంపొందించాలని దేవుడు ఆలోచన చేస్తూ ఉంటే, ఈయనలో ఉన్న భయాలు ఎందుకు భయపడొద్దు అన్నాడు అంటే ఆదికాండం 15:2, భయపడొద్దు నీ బహుమానం అత్యధికమగును అని దేవుడు చెప్తూ ఉంటే అబ్రహాము యొక్క ఆన్సర్ చూడండి ఎలా ఉందో. ఆదికాండం 15:2 మనం చూసినప్పుడు, అందుకు అబ్రహాము, ప్రభువా యెహోవా నాకు ఏమి ఇచ్చిననేమి, నేను సంతానం లేని వాడిని అయిపోతున్నానే, దమస్కు ఎలియజరే నా ఇంటి ఆస్తికర్తగును కదా. చూశారా ఆయన భయాలు ఎలా ఉన్నాయో. ఏమంటున్నాడు, దమస్కు ఎలియజరే నా ఇంటికి ఆస్తికర్త అవును కదా, నాకు ఏమిస్తే ఏమి. శారానేమో హాగరు ద్వారా సంతానం కొరకు ప్రయత్నం. మరొక వైపు ఇప్పుడు చూసాం లేఖనాలు మనం చూస్తూ ఉన్నప్పుడు, ఎలియాజరే నా ఇంటికి కర్త అవుతాడా. దేవుడు భయపడకుము అన్నాడంటే ఎందుకన్నాడు ఈ వచనాలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఒకటి, తన లోపల దేవుడు నాకు ఎంత ఆస్తి ఇస్తే ఏమి, బిడ్డలు లేరు కదా, ఎలియాజరే నా ఇంటికి కర్త అవుతాడా అందుకన్నాడు. అంతరంగం ఎరిగిన వాడు, మనుషులు పైరూపం చూస్తారు, యెహోవానే నేను అంతరంగం ఎరిగిన వాడు అన్నట్లుగా ఆ సంగతులు అబ్రహాము జీవితంలో దేవుడు అవన్నీ ఎరిగిన వాడు కాబట్టి మాట్లాడుతుంటాడు, భయపడకుము నీ బహుమానం అత్యధికమగును అన్నాడంటే ఎందుకన్నాడు. ఈయన ఆలోచన బయట పెట్టాడుగా, ఎలియాజరే నా ఇంటికి నా ఆస్తి అంతటికి కర్త అవుతాడా. ఒకవైపు శారా ప్లాన్ చేస్తూ ఉంది హాగరు ద్వారా సంతానాన్ని వాళ్ళు పొందుకోవాలని. దేవుడు చెప్తున్నాడు 4వ వాక్యం ఆదికాండం 15:4, యెహోవా వాక్యం అతని వద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసన పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పాను. లేఖనాలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అతనిలో ఉన్న భయాన్ని విశ్వాసముతో నింపటానికి దేవుడు ప్రయత్నం చేశాడు. అందుకే ఆదికాండం 15:6 అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఈరోజు నీ దర్శన విషయమై నీలో భయాలు ఉన్నాయా? దేవుని నమ్మాలి.
దేవుని యందు విశ్వసించాలి. అందుకే జ్ఞాపకం చేశాను, సందేశం యొక్క ప్రారంభంలో జ్ఞాపకం చేశాను మీకు. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని కరువులైనా, ఎన్ని వివాదాలైనా, ఎన్ని శోధనలైనా, ఎలాంటి పోరాటమైనా వాటిలో మనము నిలబడాలి అని అబ్రహాము జీవితం ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేశాడు. ఎప్పుడైతే నిలబడ్డాడో దేవుని దర్శనం, దేవుని మాట వినగలిగే ఆ పొజిషన్ తన జీవితంలో కలిగి ఉన్నాడు. వాటిని జయించుకుంటూ ముందుకు వచ్చినప్పుడు, అందుకే లేఖనాలు మనం చూస్తున్నప్పుడు ఇవి జరిగిన తరువాత దేవుని వాక్యం అబ్రహాము దగ్గరికి వచ్చి దర్శనమందు, భయపడకము. భయాన్ని విశ్వాసంతో నింపుతూ ఉన్నాడు. ఇవాళ నీలో భయం ఉందా? ఏ పరిస్థితిని బట్టి భయపడుతున్నావో విశ్వాసంతో నింపబడాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. లేఖనాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ప్రభు గొప్పవాడు. భయముతో నిండినటువంటి హృదయం అబ్రహాముది. ఇవి జరిగిన తరువాత ప్రభువును భయపడకుము. అతడు దేవుని నమ్మాడు. అది అతనికి నీతిగా ఎంచబడెను. లేఖనాలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆదికాండం 15:1 4 అనుభవాలు. మొదటి అనుభవం దర్శనం పరీక్షించబడుతూ ఉంది. నాలుగో అనుభవం జ్ఞాపకం చేసి 4 విషయాలు మరొక పర్యాయం జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం 15:1 మనం చూస్తున్నప్పుడు ప్రభు అంటున్నారు, భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. ప్రభు అంటున్నారు, నేను నీకు కేడము. కేడం అంటే ఒక ఉపకరణం, సాధారణంగా ఒక వస్తువు. అది చూడండి, సైనికుల దగ్గర ఒక చేతిలో ఆయుధం, ఇంకో చేతిలో డాలు కానీ కేడము కానీ ఉంటాయి. ఈ డాలు లేదా కేడము బైబిల్లో కూడా మనం చూస్తున్నాము. శత్రువు నుంచి ఎదుర్కొనేటువంటి బాణాలు కానీ, లేదంటే ఏదైనా హానికరమైన వాటి నుండి మనల్ని దాచుకోవటానికి, మనల్ని కాపాడుకోవటానికి ఉపయోగించబడేది కేడము లేదా డాలు. మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రభు అంటారు, ఎలా ఒక కేడము శత్రువు నుంచి మనల్ని కాపాడుకోవటానికి ఉపయోగపడుతుందో ప్రభు అన్నారు. ఈ పరిస్థితుల్లో భయపడుతున్న అబ్రహాముతో దేవుడు అంటున్నమాట, నేను నీకు కేడం. ఎవరు నేను ముట్టుకోవటానికి లేదు. కీర్తన 91 అంటాడు, మహోన్నతుని చాటు నివసించవాడే సర్వశక్తిని నీడన విశ్రమించేవాడు. కనుక మన పోరాటాలు శరీర సంబంధమైనవి కాదు. దేవుని యొక్క సన్నిధిలో మరొక పర్యాయం జ్ఞాపకం చేస్తున్నాను, దైవికమైనటువంటి పోరాటాల్లో మనకు అవసరమైంది ఏమిటి అనగా, అబ్రహాము జీవితంలో కూడా అతని పోరాటం శరీర సంబంధమైనది కాదు. దేవుడిచ్చిన దర్శనం నెరవేర్పు కొరకైన పోరాటం కాబట్టి దీన్ని ఆత్మీయ పోరాటంగా ఈ రాత్రి లేఖనాలను బట్టి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకే ఎఫెసీ పత్రిక 6:12-13 కూడా మనం చూస్తున్నప్పుడు ఒకసారి ఆ లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసీ పత్రిక 6:12-13 వరకు చూసినప్పుడు, ఏలయనగా మనము పోరాడేది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాలతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతో పోరాడుచూ ఉన్నాము. అందుకే తండ్రి మనకేమిచ్చారనగా సర్వాంగ కవచం.
హోల్ ఆర్మర్ ఆఫ్ గాడ్ అనగా సర్వాంగ కవచం. ఏంటి సర్వాంగ కవచం? రక్షణ అనే శిరస్త్రాణం, నీతి అనే మైమరువు, సత్యం అనే దట్టి, వాక్యం అనే ఖడ్గం, విశ్వాసం అనే డాలు, సమాధాన సువార్త వలన జోడు. కారణం ఏంటో తెలుసా? మన పోరాటాల్లో మనల్ని కాపాడేది కేడం. ఆయన అన్నాడు, అబ్రామా భయపడుకు, నేను నీ కేడం. ఎఫెసీ 6:16 మనం చూస్తున్నప్పుడు, ఎఫెసీ 6:16, ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులు అవుతారు. అంటే దుష్టుడు ఏం చేస్తూ ఉంటాడు? దుష్టుని పని అగ్ని బాణాలు మన మీద వదలటం. క్రైస్తవ జీవితం అంటే అది సులువైనది కాదు. మనం పోరాటంలో ఉన్నాం. ఏం చేస్తాడు అపవాది? ఇక్కడ చెప్పాడు. ఏం చేస్తాడు అపవాది? 16, ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకోండి, దాంతో మీరు దుష్టుని అగ్ని బాణములన్నింటినీ ఆర్పుటకు శక్తివంతులు అగుదురు. అతడు అగ్ని బాణాలు మన మీద విసురుతూ ఉంటాడు. మనల్ని టార్గెట్ చేసుకొని మన మీదకు బాణాలు విసురుతున్నప్పుడు దేవుడిచ్చే సర్వాంగ కవచం మన జీవితాల్లో మనం కలిగి ఉండాలి. ఉన్నతో లేదు పరీక్షించుకోవాలి. దేవుడు మనకిచ్చిన దర్శనంలో దేవుని పిల్లైన మనం విశ్వాసంతో ముందుకెళ్ళుట ద్వారా మన కొరకు ఆయన ఏమి దాచి ఉంచాడో వాటిని విశ్వాసంతో చూడగలగాలి. అంటే ఉదాహరణ, హెబ్రీ 11:9-10 మనం చూస్తున్నప్పుడు చివరి మాటని జ్ఞాపకం చేసి ప్రార్థనలోనికి వస్తాను. హెబ్రీ 11:9 విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానముకు సమాన వర్త ఇస్సాకు యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దాత్ దేశంలో పరవాసులైరి. ఏలైనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడైనాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచు ఉండెను. అబ్రహాము కనిపించని వాటి మీద తన దృష్టిని పెట్టాడు. కనిపించని పట్టణం యొక్క పునాదులు, దాని యొక్క సత్యము ఏమై ఉందో, దేవుని చేత ఏదైతే కట్టబడుతుందో కనిపించని ఆ పునాదుల కొరకు, పట్టణము కొరకు ఎదురు చూచుండెను. విశ్వాసం అనగా నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం లేనిదొనటకు రుజువై ఉన్నది. వాక్యం ఏంటంటే మన జీవితాల్లో ఇతరులు చూడలేనిటువంటి మనం మాత్రం చూడగలిగే ఆ బహుమానం కొరకు మనం, అందుకే ప్రకటనలు అంటాడు, అవి ఎవరికి ఆ క్రొత్త పేరుని ఇస్తును కలిగిన వానికే అది తెలుస్తుంది అంటాడు. అద్భుతమైనటువంటి అనుభవం అండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 17 మనం చూస్తూ ఉంటే, సంఘములతో ఆత్మ చెబుతున్న మాట చెవి గలవాడు వినుగాక, జయించువానికి మరుగైన మన్నాను భుజింపినెత్తును, మరియు అతను తెల్లరాతినిత్తును, ఆ రాతి మీద చెక్కబడిన కొత్త పేరుండును, పొందిన వానికే గాని అది ఎవరికీ తెలియదు. దేవుడు నీ కొరకు సిద్ధపరిచింది నీకే కానీ అది ఎవరికీ తెలియదు. బట్ మనకేం కావాలంటే మన దృష్టి బహుమానం మీద ఉండాలి, మన దృష్టి దర్శనం మీద ఉండాలి. లేఖనాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, అందుకే ప్రభు 4వ అనుభవాన్ని మనం చూస్తున్నప్పుడు ప్రభు అన్నారు, నేను నీకు కేడము. ఒక రకంగా ఇంత సందేశాన్ని విన్నటువంటి మనం సంగతులన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటా ఉంటే
దర్శనం ఇవ్వటం ఆయన పని. ఇచ్చిన దర్శనంలో మనం ముందుకు కొనసాగటానికి కావలసినటువంటి ధైర్యం ఇవ్వటం కూడా ఆయన పనే. బట్ నడవటం మన వంతు. నమ్మికతో నడవటం, విశ్వాసముతో నడవటం, విశ్వాసంతో అడుగులు ముందుకేయటం, విశ్వాసంతో ప్రభువు చెప్పినట్లుగా ఆయన చెప్పినటువంటి సంగతుల విషయం మనం ముందుకు వెళ్ళటం ఎంత ప్రాముఖ్యమో అబ్రాహాము తన జీవితం ద్వారా మనతో జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అలా ఆయన నడిచాడు కాబట్టి ఈరోజు ఆయన గురించిన సాక్ష్యాన్ని, ఆయన గురించినటువంటి ఆ గొప్ప సంగతులు మనం ధ్యానం చేయగలుగుతూ ఉన్నాం. దేవోక్తి లేని ఎడల ప్రజలు నశించెదరు. దర్శనం లేకపోతే ప్రజలు నశించెదరు. ఈరోజు మన జీవితాల్లో, రక్షించబడిన మన జీవితాల్లో ప్రతి ఒక్కరికి కూడా ఒక దర్శనం కావాలి. ఆ దర్శనం గురించి మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు అబ్రహాము కనిపించని వాటి విషయమై విశ్వాసంతో చూడగలుగుతూ ఉన్నాడు. అదే రీతిగా ఈరోజు మనం కూడా విశ్వాసంతో దేవుడు సిద్ధపరుస్తున్న బహుమానాలను చూడగలగాలి. మోషే గురించి కూడా అద్భుతమైన మాట హెబ్రీలో గుర్తొస్తుంది. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీ పత్రికలో అంటాడు, హెబ్రీ 11:24, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం ఐగుప్తనం కంటే క్రీస్తు విషయం నింద గొప్ప భాగ్యం ఎంచుకొని అల్పకాలం పాపం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలు యోచించి ఫరో కుమార్తె కుమారుడు ఒప్పుకోలేదు. ఎలా అనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమును దృష్టి ఉంచెను. కనిపిస్తుందా? అది ప్రతిఫలముగా కలగబోయే బహుమానం కనిపిస్తూ ఉందంటే కనిపించట్లేదు. బట్ వాళ్ళు విశ్వాస నేత్రములతో దాన్ని చూడగలుగుతూ ఉన్నారు. ఈ రాత్రి నీవు కూడా అలాంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తివా? నీకివ్వబోతున్న బహుమానాన్ని విశ్వాస నేత్రాలతో చూడటానికి ఇష్టపడుతున్నావా? చూస్తున్నావా? అబ్రహాము పునాదులు గల పట్టణము కొరకు ఎదురు చూసి మోషే ప్రతిఫలముగా కలగబోబను బహుమానం మీద దృష్టి ఉంచెను. క్రైస్తవ జీవితం ఎంత గొప్పది! ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. రక్షణతో ఆరంభించిన మనం ఆదివారం సందేశంలో జ్ఞాపకం చేశాను. ఆదివారం ప్రభు మాట్లాడుతున్నారు. సాల్వేషన్ ఈజ్ డిలైట్ఫుల్. రక్షణ సంతోషం, ఆనందం ఇస్తుంది. బట్ శిష్యరికం, డిసైపుల్షిప్ ఈజ్ ఆఫన్ డిఫికల్ట్. రక్షణ ఆనందమే, రక్షించబడటం. బట్ శిష్యుడిగా అంతం వరకు కొనసాగటం కష్టం. అలానే గొప్ప కృపను తండ్రి మన కొరకు సిద్ధపరిచారు. అయితే మన పితరులు ఎలా నడిచారు అంటే వాళ్ళకి ఇవ్వబడిన దర్శనం విషయమై దే నెవర్ గివ్ అప్. వాళ్ళు ఎప్పుడు కూడా ఆ విషయమై రాజీ పడలేదు. కరువు వచ్చిందని రాజీ పడలేదు, వివాదం వచ్చిందని రాజీ పడలేదు, శోధన వచ్చిందని రాజీ పడలేదు, ప్రాణాపాయం కలిగిందని రాజీ పడలేదు. They never give up. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహాము దర్శనం తన జీవితంలో నెరవేరటానికి దోహదపడిన 4 విషయాలు చెప్పాను. 1, దర్శనం పరీక్షించబడుతుంది. అందుకే అన్నాడు, ఇవి జరిగిన తరువాత.
ఆ పరీక్షల్లో భయం వచ్చిందని దేవుడు చూచినప్పుడు మరలా దర్శనమందు దేవుని వాక్యం వచ్చి భయపడకుము. గాడ్ ఆఫర్స్ రీఅష్యూరెన్స్. తిరిగి మరలా దేవుడు ఆయన్ని బలపరుస్తున్నాడు. భయముతో తన జీవితం నింపబడినప్పుడు తిరిగి మరలా దేవుడు బలపరుస్తున్నాడు. భయపడు మాకు అబ్రహామా. మూడవదిగా ఆ 15:1 ఉన్న అనుభవం ఏమిటనగా భయాన్ని విశ్వాసముతో నింపుతున్నాడు. భయాన్ని భయపడకుము. మూడో అనుభవం ఎందుకు ఆయన దర్శనం నెరవేర్చబడిందంటే తన జీవితంలో ఉన్న భయం విశ్వాసంతో నింపబడింది. భయం తొలగిపోయింది. అందుకే 15 అన్నాడు, అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. నాలుగవదిగా ఎవరైతే దేవుళ్ళు నిలబడతారో బహుమానం నీ కొరకు ఎదురు చూస్తూ ఉంది. రివార్డ్ అవేట్స్. నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగును. బహుమానం ఎదురు చూస్తా ఉంది. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కదా. కనుక ఈరోజు లేఖనాలు వింటున్న మన జీవితాల్లో మనం ఏ పరిస్థితుల్లో భయపడకుండా దర్శనం కలిగినందుకు సంతోషించాలి. బట్ సంతోషించడం దర్శనం నెరవేరదు. కానీ మెలకువ కలిగి ఈ దర్శనాన్ని బట్టి ముందుకు వెళుతూ ఉండగా కలిగే అనుభవాలను విశ్లేషించుకుంటూ ఏ రోజు కూడా మన దర్శనం విషయమై మనం కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు కలిగినాయి అని దర్శన విషయమై పట్టు వదలకుండా, అందుకే జ్ఞాపకం చేశాను, యాకోబు దేవునితో పెనుగులాడెను. నీకు ఇచ్చిన దర్శన విషయమై నేను మనందరం, దేవుని పిల్లలందరూ యాకోబు వలె పెనుగులాడాలి. పెనుగులాటలో ఇబ్బంది కలిగింది, పెనుగులాటలో తొడగూడు వసిలెను, అయినను వదలడే. ఆయనను వదలట్లేదు. ఈ రాత్రి నీవు నన్ను ఆశీర్వదిస్తేనే నేను నిన్ను పోనిస్తాను. అలాంటి పట్టుదల, అలాంటి విశ్వాసం, అలాంటి కోరిక దేవుడు మనకిచ్చిన దర్శన విషయమై మనం కలిగి ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేయాలని ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుండగా, నిజమేనయ్యా, నా జీవితాల్లో కలిగే కరువుల్లో, పోరాటాల్లో, శోధనల్లో, లేమిలో నీవిచ్చిన దర్శనం విడిచిపెడితే నా కొరకు ఏమి సిద్ధపరచబడిందో ఆ బహుమానాన్ని నేను పొందుకోలేను కదా. ఆ అత్యధికమైన బహుమానం నా కొరకు ఏదైతే సిద్ధపరచబడిందో అది నేను పొందుకోలేను కదా. నేను అబ్రాహాముతో మాట్లాడుతున్నాను ఆదికాండం 15:1, ఇదిగో నీ బహుమానం అత్యధికమగును. కనుక ఆ సిద్ధపరిచిన బహుమానాలు మనం పొందుకోవటం కొరకు మన జీవితాలని దేవునికి అప్పగించుకొని యోబడిన దర్శన విషయమై మెలకువ కలిగి పరీక్షల్లో నిలిచి, ఎందుకు పరీక్షలు అంటే మన సానుకూల దృక్పథాన్ని దేవుడు పరీక్షిస్తాడు. గజిబిజి గందరగోళం మనసులతో ఉంటామా, లేదంటే దేవుని మీదే మనం దృష్టి పెడతామా లేదో అని ఆయన మనల్ని పరీక్షిస్తాడు. అబ్రాహాము జీవితంలో అనుభవాలు ఉండబట్టి ఏక దృష్టి, ఏక మనస్సు,
అతడు కలిగి ఉన్నాడు కాబట్టి దేవుని దీవెన, ఆకాశ నక్షత్రాల వంటి ఆ ఇచ్చిన వాగ్దాన పూర్వకమైన ఆశీర్వాదం, ఇసుక రేణువులను పోలిన ఆశీర్వాదం తన జీవితంలో ఆ రోజు చూశాడు. ఈ రోజు కూడా మనం కళ్ళారా తన యొక్క వారసులను మనం చూడగలుగుతున్నాం. ఆయన నమ్మదగినవాడు, వాగ్దానము చేసినవాడు, నమ్మదగినవాడని చెప్పి జ్ఞాపకం చేస్తూ, మనం పోరాటంలో ఉన్నామని జ్ఞాపకం చేస్తూ, ఈ పోరాటంలో దేవుడిచ్చే సర్వాంకవచం ధరించుకొని ప్రభు కొరకు మనం యుద్ధం చేయాలనే సంగతులను జ్ఞాపకం చేస్తూ, ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడి దేవుని బహుమానం కొరకు ఎదురు చూద్దాం. దేవుడు తన మాటలు దీవించనుగా. తల వంచి కళ్ళు మూసుకుంటే ప్రార్థన. దయానిధి, మరొకసారి మీ పాదసన్నిధికి వచ్చి ప్రార్థిస్తూ ఉన్నాను. అయ్యా, రాత్రి లేఖనం ద్వారా మాతో మాట్లాడారు. బిడ్డలు ఎవరైతే సందేశాలు వింటున్నారో, ఎవరెవరు దర్శనము కలిగి కూడా ఆ దర్శనం కొరకు ముందుకు కొనసాగలేక పరిస్థితుల్లో దర్శనం ప్రక్కన పెట్టి నీవు సిద్ధపరిచిన బహుమానాల కొరకు ఎదురు చూడలేని స్థితిలో ఉంటున్నారో, ఒకసారి వారి దర్శనం విషయమై మెలకువిచ్చి ముందుకు వెళ్ళుట ద్వారా నీవు సిద్ధపరిచిన అత్యధిక దీవెనలు పొందుకోవటానికి ప్రియబిడ్డలందరిలో కార్యం చేయండి. లేఖనాలు మంచి నెలలో పడిన విత్తనం ఫలించడానికి కృప దయచేయండి. ప్రస్తుతం ఉన్న ఈ కరోనా వైరస్ నాయన దినదినం వృద్ధి చెందుతూ ఉండగా, ముఖ్యంగా మా దేశమును, రాష్ట్రాలను, జిల్లాలు, గ్రామాలు, ప్రాంతాలను జ్ఞాపకం చేసుకున్నాయి. మీరు మాట మాత్రం సెలవిస్తే నాయన కార్యం. అయ్యా, ప్రతి వారి అవిధేయతలు క్షమించి ఈ తెగులును అయ్యా మీరు ఆపివేసి మా అందరికీ కావలసిన నిశాంతిని, సమాధానమును, కాపుదలను నాయన తిరిగి మునుపటి పరిస్థితులను మీరు మాకు అనుగ్రహించండి అయ్యా. కృపాస్తాలకి నాయన మా దేశాన్ని, ప్రపంచ దేశాలను అప్పగిస్తుండగా మీరే కార్యము జరిగించిన ఆయన ప్రతి దేశమును స్వస్థపరచమని, మా భారతదేశమును స్వస్థపరచమని, మా దేశ ప్రజలను స్వస్థపరచమని, ఇది గొప్ప కార్యము జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. యూట్యూబ్ ద్వారా లేఖనాలు వింటున్న బిడ్డలందరినీ దీవించి వారి జీవితాల్లో, కుటుంబాల్లో శారీరక ఆత్మీయ మేలులు మీరు కలుగజేసి, ప్రాముఖ్యంగా నీ రాకడ కొరకైనా, నీవిచ్చే బహుమానం కొరకైన విషయమై దృష్టి కలిగి మోషే వలె ప్రతిఫలముగా కలగబో బహుమానం మీద దృష్టి నిలిపే వారిగా ప్రతి వారిని మీరు బలపరచమని, అబ్రహాం వలె దర్శనం విషయమై దర్శనం నెరవేర్పు కొరకు ముందు కొనసాగిన అనుభవాలు ప్రతి వారికి మీరు దయచేయమని యేసు దివ్య నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్.